తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పటేల్ ఉండగా రానున్న రోజుల్లో కాబోయే మినిస్టర్ కూడా కావచ్చు సార్ అయితట్టే గుర్తుంది. వాళ్ళు వెళ్ళేస్తే దానికోసం ఉన్నట్టుంది. కానీ ఆయనకు ప్రతిపక్ష నేతల నుంచి బల మద్దతు దొరుకుతుంది. మరి ఇలా ఎవరైనా మద్దతు తెలిపిన ఆయన అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల కొడుకుండు కదా తారక రామారావు వెనకేసుకొస్తుండే. ఇవాళ ఏమని వెనకేసుకొస్తుండే ఈయన చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కసేపు ఏం చెప్పక 2-3 నిమిషాలు చెప్తా. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. బలసందు దొరకలే. పాలోడు చచ్చిపోతే మరో రాయి అంటారు చూసినావు. చచ్చిపోయిన పాలనోడు అంటే ఇంకో గుండ్రాయి పాడైపోని కొసూరుతో బతకగల అని కొంతమంది గుండాలు ఎత్తేస్తారు. గట్ట ఎత్తేసి సందు ఇప్పుడే దొరికింది నాకు పాడైపోను. ఇంకేమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఏ స్థాయిలో ఉందో దీనితో తెలిసిపోయింది. రాజగోపాల్ రెడ్డి అంటున్న ముచ్చట్లంట బల ఫస్ట్ అంటుండు, ఏక నెంబర్ అంటుండు. రాజగోపాల్ రెడ్డి అన్నది మొత్తం అక్షర సత్యం అని అంటుండు. అవునా కేటీఆర్ సారు? మరి గతంలో ఈ రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ అంతా దుర్మార్గుడు లేడు అన్నాడు. మరి ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి కరెక్టేనా? కేటీఆర్ అంతా లత్కోరు లేడని చెప్పిండు. ఆయన కూడా కరెక్ట్ అన్నట్టేనా లెక్క? లక్షల ఎకరాలు ఆగం చేసిరు, కోటాను రూపాయలు మింగిరని చెప్పిండు. మరి అది కూడా ఏకీభవిస్తావా? ఏకీభవించాలగా. మునుగోడు బై ఎలక్షన్లల్లా మిమ్మల్ని తిట్టలేదు పాడైపోను. ఏ ఆడికి వస్తే ఆడికే అన్నాడా అనలేదా? మరి ఆ తిట్లన్నీ కూడా ఏకీభవిస్తున్నట్టేనా లెక్క? మరి దీన్ని స్వీకరిస్తే దాన్ని స్వీకరించాలి కదా. మంత్రసానితనం చేసినప్పుడు పిల్లి వచ్చినా పట్టాలి, పిడికి వచ్చినా పట్టాలంటారు. అవునా కాదా? మరి ఇవాళ ఏకీభవిస్తే మరి దాన్ని కూడా ఏకీభవించినట్టేగా లెక్క. మరి దాన్ని ఏకీభవిస్తావా? దాన్ని ఎందుకో ఏకీభవించవు. మరి ఆయన రాజగోపాల్ రెడ్డి మంచోడు కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తిడుతుండగా, అందుకోసం మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏది రాజగోపాల్ రెడ్డి మంచోడు అన్నట్టు లెక్క. అచ్చాయితహం ఖరాబ్ అయితే తుమ్ గిట్లా ఉంది ఈయన ముచ్చట. మరి ఇప్పుడు ఈయన మాటలు నువ్వు ఏకీభవించను. స్వయాన నీ రక్తం పంచుకొని పుట్టిన నీ చెల్లె కల్వకుంట్ల కవితమ్మ ఎన్ని మాటలు అన్నది నిన్ను కాదు నీ అయ్యని, నీ పార్టీని అనరాని మాటలు కూడా అన్నది. అసలు నీ పాలన పాడైపోను, దయ్యాల కంటే హీనంగా ఏలిరు మీ పాలన మొత్తం, మీ పరిపాలన మొత్తం సర్వనాశనం అయిందని అన్నది. మరి ఆమె మాటలు కూడా ఏకీభవిస్తున్నట్టేనా? ఏకీభవించాలి కదా. ఏకీభవిస్తేనే నువ్వు నిజమైన లీడరు అన్నట్టు. అంటే నీకు ఎవరైతే అనుకూలంగా మాట్లాడితేనేమో వాళ్ళు మంచోళ్ళు, ఉన్నట్టు మాట్లాడితే మాత్రమే వాడు మంచోడు కాదు గట్ట మాట్లాడతారే. ఇవాళ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ మీద పార్టీల మీద కాంగ్రెస్ పార్టీలో వండుకుంటా కాంగ్రెస్ పార్టీల మీద దుమ్మెత్తిపోతుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి మంచోడు. మరి గతంలో మరి నిన్ను అనరాని మాటలనే మరి ఆయన ఎట్ట మంచోడు కావచ్చు? రాజకీయ నాయకులకు జర్నన్న సిగ్గుండదంటే ఎగ్గిది అదే కావచ్చు. ఈయన చెప్పాలి. ఇక ఈ కేటీఆర్ చెప్తాడు ఆయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన సర్టిఫికేట్ ఇవ్వాలి. నీది నువ్వు చూసుకోరాదు పాడైపోను. ఇప్పుడు సంత దొరికినది నీకు అల్లకాయిపోయి. ఆయన ఏం చేయాలి ఏం కాదు, ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదో ఓనాడు చూసుకుంటారు, ఉంటాడు పోతారు. ఆయన కూడా ఏం అచ్చమైన ఏం కాదు. ఆయన ఇవాళ ఏం మాట అన్ని పత్తి మాటలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద అంటంత మాత్రాన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మేనవాలని అనుకోకరు మా అమ్మ. కానీ ఒకవేళ ఆయనకు కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ లేదనుకో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ లేదనుకో, బరాబర్గా రాజీనామా చేయాలి. ఏది పార్టీకి రాజీనామా చేసి నేను ఎమ్మెల్యేగా ఉంటా, నేను న్యూట్రల్గానే ఉంటా, నేను కూడా సపరేటు నేను కూడా దుగ్నం పెట్టుకుంటా అని అనాలి. అనడా ఆయన? ఎందుకంటాడు? రేపటి నాడు ఇదే రేవంత్ రెడ్డి పిలిపించి, రాజగోపాల్ రెడ్డి పిలిపించి, వెంకరెడ్డి పిలిపించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిపించి, ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలిపించి అంతా పటేళ్ళంతా ఒక్కడ కూర్చొని ఎందుకు వెళ్ళి పెడుతున్నావా నువ్వు నాకు అర్థమైతే లేదు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళ్ళి పెడుతున్నావు, నీకేం కావాలి, పలాన్ కాదు కాబట్టి ఇది తీసుకొని పాయింట్ సప్పుడేక వెళ్ళి వస్తాడు. వెళ్ళి రాకబుద్ధి ఉన్నాడు. మరి పార్టీలు ఏమో ఎక్కడికి ఉంటున్నచ్చు. మరి గిన్ని రకాలకి ఇబ్బంది పెడుతున్నారు కదా రాజగోపాల్ రెడ్డి అని అంటున్నావు కదా. మరి ఈయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీకే రాజీనామా చేయమని, ఎమ్మెల్యేకి రాజీనామా నేను చేయమనిలే, చేసి సపరేటు కుంపటి పెట్టుకుంటే కదా. పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంటుంది, ఏదో ఒక రోజు అంతిమంగా మేమంతా ఒకటే అవుతామని ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని నమ్ముకొని కొంతమంది తిరుగుతురు చూసినారు ఈ మధ్యలో. వాళ్ళని ఏదో ఒక రోజు నట్టేట్ల ముంచి పత్తలే కూడా వీకేస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి కావాలి, అంతేగాని అంతకు మించింది ఏమీ లేదు. ఏదో పాడైపోను వాళ్ళకే పడక జరంతా 4 రోజులు అక్కడిక్కడ పొడుచుకుంటారు. ఆ తర్వాత అంతా కలిసి ఒకటే దొడ్లా ఒకటే కాడ గడ్డి తింటారు, ఒక కాడ మేత తింటారు, అన్ని రకాలుగా ఉంటారు. అన్ని రకాలుగా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కానీ మధ్యలో ఇప్పుడే సందు దొరికిందని ఈయన దొరికి ఇప్పుడు అంటుడు రాజగోపాల్ రెడ్డి మాటలు నేను ఏకీభవిస్తున్నా. మరి గతంలో ఉన్న మాటలన్నీ కూడా ఏకీభవించాలి. ఏకీభవిస్తావా? అది ఏకీభవించడు. కరెక్ట్గా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ఏది బై ఎలక్షన్లప్పుడు మీరు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఒక్కొక్కటి మొత్తం బయట పెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు చోటమోట లీడర్లు మొత్తం పోయి ఆ మునుగోళ్ళనే ఉన్నారు. మునుగోడోళ్ళకు కనీసం తినడానికి తిండి కూడా దొరుకుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు హోటల్లో పోయి తిందామన్నా కానీ దొరకకుండా ఉంటే పాడైపోయినాయి. ఏడు చూసినా మీరేనా పాడగాను. వాళ్ళ ఇళ్ళలో కాకుండా బయట పోయి ఎవడన్నా ఛాయ్ తాగుదామని అక్కడ లోకల్లో పోదామన్నా కానీ ఛాయ్ కూడా కథమయ్యే టైం ఉంది. ఎందుకంటే గంత పబ్లిక్ తయారయ్యేది మీరు ఆడ. మిమ్మల్ని అందరినీ కలిసి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు అనరాని మాట అవి నిజమే కావచ్చు. మరి ఆ నిజాలను మొత్తం ఎందుకో జీర్ణించుకోలేదు ఆయల్లా. మరి ఇవాళ జీర్ణించుకుంటున్నట్లు లెక్క. అంటే నీకు అక్కర వస్తే ఒక రకంగా ఉంటుంది, అక్కడ రాకుంటే ఒక రకంగా ఉంటుంది. ఇక ఈయన చెప్తుంటే ముచ్చట రాజగోపాల్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి మంచి ఆయన చెడు ఆయన అనేది రానున్న ఎలక్షన్లలో జనాలు అంతా చూస్తారు. కానీ నువ్వేం సర్టిఫికెట్ ఇవ్వనక్కర్లేదు ప్రత్యేకంగా.